హలో హాయ్ ఫ్రెండ్స్, నా చేతిలో ఉన్నదైతే బంగిరిపల్లి మామిడికాయ ఫ్రెండ్స్. ఈ మామిడికాయని అయితే నేను కోసుకొని అయితే ఉప్పు కారం పెట్టేసి అయితే తినబోతున్నాను. టేస్ట్ అయితే ఎదిరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగైతే ట్రై చేయండి మీ ఇంట్లోనైతే. నేనైతే ఈరోజు అయితే ఈ మామిడికాయని అయితే ఉప్పు కారం పెట్టుకొని అయితే తినడానికి అయితే ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, మామిడికాయ అయితే ఎదిరిపోయింది. చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. మామిడికాయ అయితే కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా దీన్ని అయితే సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు తినడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కటింగ్స్ సన్నగా ఉంటాయి. ఉప్పు కారం పెట్టించేటప్పుడు నోట్లోనైతే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్, అలా ఉంటుంది. నేనైతే ఆల్మోస్ట్ ముక్కలు అయితే సగానికి కట్ చేసేసుకున్నాను. చూడండి, ఈ సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వెంటనే తినేయాలనిపిస్తుంది అలా సైజులో ఉంటే ముక్కలు అయితే. ఆల్మోస్ట్ కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ముక్కల్ని చాలా ఎక్కువగా వచ్చింది కదా. ఇప్పుడు దాని మీదకైతే ఉప్పు కారాన్ని అయితే నేనైతే సిద్ధం చేసేసుకుంటున్నాను. చూడండి, నాకు ఆల్మోస్ట్ ఈ ఉప్పు అయితే సరిపోతుంది. అలాగే కారం అయితే ఎక్కువగా వేసుకోకండి ఫ్రెండ్స్, తక్కువగా వేసుకోండి. లేకపోతే తినేటప్పుడు అయితే మంట పడుతుంది. అలా మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ముక్కల మీద వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగున్నాయో. బాగా ఉప్పు కారం దట్టించేసారనుకో ఎక్సలెంట్ ఉంటుంది తినడానికి అయితే. నేనైతే ఆల్మోస్ట్ దట్టించేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసి చెప్పేస్తాను, చూడండి ఎలా ఉందనేది అయితే. టేస్ట్ అయితే ఆల్మోస్ట్ అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇలాగైతే మీరు కూడా ట్రై చేయండి, ఎక్సలెంట్ ఉంటుంది తినడానికి అయితే. సమ్మర్లోనైతే ఇంకేం పనులు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.